ప్రసంగి 12వ అధ్యాయంలో 1వ వచనం మనం చదువుకుందాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెనో మానవ కోటికి ఇది విధి. 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి తెచ్చును. దేవుని బిడ్డలారా, మనిషి పుట్టినది మొదలు చనిపోయే వరకు జీవితంలో ఎన్నో చూడాల్సి వస్తుంది, ఎన్నో వినాల్సి వస్తుంది. చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉందా అంటే ఉంది అని బైబిల్ చెప్తా ఉంది. నమ్మిన వారు చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనిషి పుట్టినది మొదలు చనిపోయే వరకు ప్రతిదినము కూడా విలువైనదే, ప్రతిదినము గుర్తు పెట్టుకోవాల్సిందే. కొన్ని దినాలు మంచి ఉన్నాయి, కొన్ని దినాలు చెడ్డ ఉన్నాయి, కొన్ని సమయాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని సమయాలు ప్రతికూలంగా ఉంటాయి, కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జీవితంలో నేర్చుకునే అనుభవాలు, తగిలేటువంటి ఎదురు దెబ్బలు. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జీవిత సత్యాన్ని, పరమార్థాన్ని మర్చిపోకూడదు అని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. లోకంలో 2 గుంపులు ఉంటాయి. ఒకటి మంచి గుంపు, చెడ్డ గుంపు. ధనవంతులు, పేదవారు, విద్యావంతులు, నిరక్షరాస్యులు. ఇట్లాగా ప్రతి దానిలో కూడా 2 గ్రూపులు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా జీవితం యొక్క సత్యాన్ని, పరమార్థాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే చాలా చాలా మంచిది అని వాక్యము హెచ్చరిస్తా ఉంది. నాకు డబ్బులు ఉన్నాయిలే, నాకేం కాదు అనుకుంటానికి సమయం నీది కాదు, ప్రతిదినము నీది కాదు. నాకు డబ్బులు లేవులే కాబట్టి నా కర్మ, నా తలరాత ఎట్లా ఉందలే అనుకుంటానికి సమయం నీది కాదు. ఏమో రేపు నువ్వే వాళ్ళు బళ్ళు అవుతాయి, వాళ్ళు అవుతాయి. అంటే ఏ నిమిషంలో ఎటువంటి మలుపు తిరిగిద్దో జీవితం ఎవరికి అర్థం కాదు. దేవుని బిడ్డలారా, ఈ జీవిత యాత్రలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒకటి తెలుసుకోవాలి. ఏమిటి అంటే సృష్టికర్త ఎవరో, భూమిని ఆకాశమును సృజించినది ఎవరో, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలంటాడు. నిన్ను సృష్టించినవాడు దేవుడు, నీ చేత సృష్టించబడినవాడు ఎప్పటికీ దేవుడు కాదు. దేవుని బిడ్డనా,
నీవు ఈ గొప్ప సత్యాన్ని ఎప్పుడు తెలుసుకోవాలంటే దుర్దినాలు రాకముందే తెలుసుకోవాలంటున్నాడు. హల్లెలూయా. దుర్దినాలు రాకముందే నీవు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, గుర్తు చేసుకో. ప్రతిదేవుని బిడ్డలారా, జీవితంలో ఇది ఒక అనుభవం. ఏంటి అనుభవం? దుర్దినాలు. దుర్దినాలు రావు అని ఎప్పుడు కూడా బైబిల్ చెప్పలేదు. ఏ ఒక్కరు కూడా అలా అనుకోవద్దు అని వాక్యం హెచ్చరిస్తాను. ఖచ్చితంగా మంచి రోజులు ఉన్నాయి, చెప్పండి, చెడ్డ రోజులు కూడా ఉన్నాయి. కానీ చాలామందికి దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడంటే, చెప్పండి, దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు? బాగున్నప్పుడేమో దేవుని మర్చిపోతారంట, బాధలు ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటారంట. బాగున్నప్పుడు దేవుని మర్చిపోతారు, బాధలు ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అయితే ఏమని సెలవిస్తూ ఉందంటే, ఈ యాత్రలో నువ్వు ముందుకు వెళ్ళే కొలది అనేకమైన ఎదురుదెబ్బలు, అనుభవాలు, మలుపులు, రోగాలు అనేకమైనవి ఎదురవుతూ ఉంటాయి, తగులుతూ ఉంటాయి. ప్రతి దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాలు వస్తాయంట. ఏమని చెప్పుకోవచ్చు? అసలు ఈ సంవత్సరం నాకు బాగా కలిసి వచ్చింది అని చెప్పుకునే సంవత్సరాలు ఉన్నాయి. అసలు ఈ సంవత్సరం అంతా అసలు నాకు దెబ్బ మీద దెబ్బ తగిలింది, నష్టం వెంబడి నష్టం వచ్చింది అనేటువంటి చెప్పుకునే సంవత్సరాలు కూడా వస్తాయని చెప్తోంది వాక్యం. ఇక్కడ వాక్యం ఏముంటుందంటే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. ప్రతి దేవుని బిడ్డలారా, అన్ని దినాలు అనుకూలంగా ఎవరికి ఉండవు, అన్ని దినాలు అనుకూలంగా ఉండవు. ఒకవేళ అన్ని దినాలు అనుకూలంగా ఉంటే అసలు సృష్టికర్తను పూర్తిగా మర్చిపోతారు. మనుషులు ఖర్చుకునే దుర్దినాలు వచ్చేస్తూ ఉంటాయి. డబ్బున్నోడిదే రాజ్యం అయిపోద్ది, డబ్బున్నోడిదే రాజ్యం, బలగం ఉన్నోడిదే రాజ్యం. ప్రతి దేవుని బిడ్డకి వాళ్ళదే రాజ్యం అయిపోతుంది. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము దేవుని హెచ్చరిస్తూ ఉందంటే, ధనవంతుడికి వస్తుంది ఏంటిది? దుర్దినం. ధనవంతుడికి రాదని చెప్పలా. నాకు వచ్చినా నేను తట్టుకుంటా, నేను చూపించుకుంటా, నేను బాగు చేసుకుంటా అనుకోవచ్చామా? కానీ తట్టుకోలేని, బాగు చేసుకోలేనంత భయంకరమైన పరిస్థితి కూడా రావచ్చు. ఇక ఈ సంవత్సరం నాకు సంతోషం లేదు అని అనుకునేటువంటి సంవత్సరాలు, చెప్పుకునే సంవత్సరాలు అవి వస్తాయి. అవి రాకముందే నీ సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకో అంటాడు. స్మరించుకో, నీ సృష్టికర్తను స్మరించుకో. నిన్ను సృష్టించిన వాడిని ప్రతిదినము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. నిన్ను సృష్టించిన వాడిని ప్రతిదినము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు మర్చిపోకూడదు. ప్రతి దేవుని బిడ్డలారా, ఏ సంవత్సరంలో లేకపోతే ఏ నెలలో నువ్వు ఎటువంటి ప్రమాదంలో ఇరుక్కుపోతావో, ఎటువంటి రోగం చేత పట్టబడతావో ఎవరికి తెలియదు, అది ఎవరికి తెలియదు. ప్రతి దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతిదినము కూడా నీవు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడం చాలా చాలా మంచిది అని వాక్యము హెచ్చరిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి మనిషికి ఒక నియమం ఉంది, దేవుడు పెట్టిన నియమం. ఆ నియమాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఆ నియమాన్ని ఎవరు మార్చలేరు. నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ కాలం బతుకుతా, నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా చేయగలను అని మనిషి అనుకోవచ్చాము. కానీ ఒక టైం వస్తుందంట. 7వ వచనం ఉంది, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. మన్నైనది వెనుకటి వలె అంటే నీవు మట్టి మనిషివి. వాస్తవం అంటే చంపేవాడు వస్తాడు, చంపబడిన వాడు వస్తాడు.
అంటే అందరూ చచ్చేవాళ్ళే, భూమి మీద బతికేవాళ్ళు ఎవరు కూడా లేదు, అందరూ చచ్చిపోయేవాళ్ళే. అందరూ చచ్చిపోయేవాళ్ళే అనేటువంటి జీవిత సత్యాన్ని మర్చిపోయి ఒకరి మీద ఒకరు పడి చంపుకుంటున్నారు. చంపినోడు ఏమైనా ఎక్కువ కాలం బతుకుతాడా అంటే ఆడికి ఏ రోజు వచ్చిందో సావు ఆడికి తెలియదు. ప్రతి బిడ్డ ఆడికి ఏ రోజు సావు వస్తుందో అతనికి తెలియదు. నేను చంపా, ఇక అడ్డం లేకుండా పోయిండు అనుకుంటాడు. కానీ వాడికి ఏ రోగం వస్తుందో, ఏ రోజు ఇంటెన్సివ్ కేర్లోకి వెళ్తాడో, ఏ రోజు కనుమొస్తాడో, ఎటువంటి దుర్దినాలు వస్తాయో అతనికి తెలియదు. అంటే చంపినోడికి కూడా చావు ఉంది, ఇబ్బంది పెట్టినోడికి కూడా ఇబ్బంది ఉంది. ఖచ్చితంగా ఒక నియమం ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా ఎదుర్కోవాల్సిందే. ఏంటి ఆ నియమం అంటే, నువ్వు మట్టివి, మరలా నువ్వు మట్టిలోకి పోతావు. ఇది దేవుడు చెప్పిన గొప్ప సత్యం. ఇది దేవుడు చెప్పిన గొప్ప సత్యం ఏంటంటే, ప్రతి దేవుని బిడ్డనా మట్టి నుంచి వచ్చావు కాబట్టి మన్నైపోతావు అంటాడు, అంతే. కాబట్టి నువ్వు చంపినా సరే నువ్వు కూడా చచ్చిపోతావు. నువ్వు మనిషిని చంపొచ్చు, కానీ దేవుడు నిన్ను చంపుతాడు. ఈ విషయం తెలియదు మనిషికి. నువ్వు మనిషిని ఏదో ఒక రకంగా ఇరికించవచ్చు, కానీ దేవుడు నిన్ను ఇరికిస్తాడు. ఈ గొప్ప జీవిత సత్యాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. దేవుడు ఇరికిస్తే ఆ మనిషిని ఎవరు కూడా తప్పించలేరు, రక్షించలేరు. నువ్వు ఎవరినో ఇరికించే సంతోషపడతావు, నువ్వు ఎవరినో ఇబ్బంది పెట్టే సంతోషపడతావు. ప్రతి దేవుని బిడ్డరా, కానీ దేవుడు నిన్ను ఇబ్బంది పెడితే, దేవుడు నిన్ను ఇరుకున పెడితే, దేవుడు వేసే వలలో నువ్వు పడితే నీ పరిస్థితి ఏంటి అని వాక్యం హెచ్చరిస్తావు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరిద్ది. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. ఈ జీవిత సత్యాన్ని, ఈ వాస్తవాన్ని మర్చిపోకుండా ఏం చేయాలంటే, బాల్య దినములందే అంటే దుర్దినాలు రాకముందే ఖచ్చితంగా నీవు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో అని వాక్యము హెచ్చరిస్తా ఉంది. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ జీవిత సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ధన్యులవుతారు. జీవితం ప్రశాంతంగా సాగిపోవాలంటే, సంతృప్తికరంగా, సమాధానకరంగా, ఆనందకరంగా జీవితం సాగిపోవాలంటే, ప్రతి దేవుని బిడ్డలారా, నేను కూడా ఒకరోజు చచ్చిపోతాను అని తెలుసుకొని దేవునికి భయపడుతూ జీవించాలి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. నేను కూడా ఒకరోజు చచ్చిపోతాను అనేటువంటి భయం ఉంటే ఖచ్చితంగా ఆ మనిషిలో దేవుని భయం ఉంటుంది. దేవుని భయం లేక ఈనాడు ప్రతి దేవుని బిడ్డలారా శీఘ్రముగా చూద్దాం. ఆ ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయంలో 11వ వచనంలో, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవడం చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురో. మనుషులు భయము విడిచి, ఎందుకు మనుషులు భయం విడుస్తున్నారంట? దుష్క్రియకు తగిన శిక్ష వారికి రావట్లా, తగిన శిక్ష రావట్లా వాళ్ళకి. ప్రతి దేవుని బిడ్డరా, దుష్క్రియ ఒక మనిషి ఎందుకు చేస్తాడంటే ఆ మనిషికి తగిన శిక్ష శీఘ్రముగా రాకపోవటే. కాబట్టి ప్రతి దేవుని బిడ్డరా, వాక్యం ఏమంటుందంటే, అందుకే మనుషులు భయము విడిచి ఏం చేస్తున్నారంట? భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తున్నారో. హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తున్నారు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలో, మహిమాలు నేనాయనతో నుంటే చాలో. ప్రియా యేసు రాజును నే చూచిన చాలో. నందు చేరి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలో. భక్తుల గుంపులో హర్షించిన చాలో.
ప్రియా యేసురాజును నే చూచిన చాలో, మహిమాలు నేనాయనతో నుంటే చాలో. యేసు నీ రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి. యేసు నీ రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి. నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసురాజును నే చూచిన చాలో, మహిమాలు నేనాయనతో ఉంటే చాలో, మహిమాలు నేనాయనతో. దేవుని బిడ్డలారా, ప్రసంగి 8వ అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాం. మనుష్యులు ఎందుకు భయం విడిచి తిరుగుతున్నారంటే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా వారికి కలగట్లేదట. తప్పు చేసిన వెంటనే శిక్ష వస్తే ఖచ్చితంగా అందరికీ ఏముంటుంది? భయం ఉంటుందంట. హలో చెప్పండి. ఖచ్చితంగా అందరికీ భయం. కానీ ఇప్పుడు ఎందుకు భయం లేదు? ఎందుకు మనిషి భయం విడిచాడు? శిక్ష శీఘ్రముగా రావట్లా. శిక్ష శీఘ్రముగా కలుగకపోవడం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా పాపము చేస్తున్నారు, దుష్క్రియలు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇక నాకు ఎదురే లేదు అనుకోవచ్చు, నేను ఆడింది ఆట అనుకోవచ్చు. కానీ నిన్ను సృష్టించిన వాడు నిన్ను చూస్తున్నాడు అనే విషయం మర్చిపోవద్దు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిన్ను సృష్టించిన వాడు నిన్ను చూస్తున్నాడు. ఎక్కడో ఒక దగ్గర నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటాడు. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది. ఏ సమయం అది? 12వ అధ్యాయంలో 14వ వచనం. దేవుడు విమర్శ చేయునప్పుడు, విమర్శించే సమయం. దేవుని బిడ్డలారా, ప్రతి మనిషిని దేవుడు విమర్శించే సమయం ఒకటి వస్తుంది. తీర్పులోకి తీసుకొచ్చే సమయం ఒకటి వస్తుంది. అది ఆ తీర్పు, ఆ దినము ఎలా వస్తుందో ఎవరికి కూడా తెలియదు. దేవుని బిడ్డలారా, దుర్దినాలు వస్తాయి. దేవుడు ఒక మనిషి జీవితంలోకి దుర్దినాన్ని అనుమతిస్తే అతని జీవితంలో ఒక వెలుగు ఉండదక, అతని జీవితంలో ఇక వెలుగు చూడలేడు. దేవుని బిడ్డలారా, మనుషులు భయం విడిచి దుర్మార్గాలు చేస్తున్నారు, దుష్క్రియలు చేస్తున్నారు. భయం విడిచి ఒకరండి ఒకరికి ప్రేమలు లేవు, భయాలు లేవు. నేను వాడిని చంపితే నాకు అడ్డం లేకుండా పోతాడు. ఇట్లాగా దేవుని బిడ్డలారా, ఎవరికి నచ్చినట్టు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు బతుకుతూ ఉన్నారు. కానీ సృష్టికర్త చూస్తున్నాడు అనే వాస్తవాన్ని మనిషి మర్చిపోతున్నారు. చూడండి, ఇక్కడ 8వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, అంటే ఈనాడు ప్రపంచం ఎలా ఉంది, ప్రపంచ పోకడ ఎలా ఉంది? 8:9 చూస్తూ ఉన్నాం. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా తెలిపాను. ఇదంతా నాకు తెలిసింది. ఏంటన్నాడు? ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకునుట కలదో. ఒకడు మరి ఒకని పైన అధికారి అయి. దేవుని బిడ్డలారా, ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకునుట కలదు. ఇది జరుగుతా ఉంది. ఆనాటి నుంచి దేవుని బిడ్డలారా, ఇది జరుగుతా ఉంది. అధికారం ఏది కూడా మనిషికి శాశ్వతం కాదు. అది అధికారమా, ధనమా, ఆరోగ్యమా, లేకపోతే బలగమా, ఏది కూడా మనిషికి చెప్పండి శాశ్వతం కాదు. కానీ
ఒక అధికారం వచ్చిన మనిషి ఒక అధికారిగా, ఒక ఆఫీసర్గా ఉంటే దేవుని బిడ్డ ఏం చేస్తున్నాడు? ఆ అధికారాన్ని ఇష్టానుసారంగా వాడుకోవడం చేస్తూ ఉన్నాడు. పోనీ ఆ అధికారం శాశ్వతం అంటే కాదు. అతడు దిగిపోయిన తర్వాత ఇంకొకటి లెక్కలోకి వస్తాడో ఈ అధికారం చేసిన ఖచ్చితంగా ఆడుకుంటాడు. ఇట్లాగ దేవుని బిడ్డరా, మనిషి జీవితంలో ఖచ్చితంగా దేవుని బిడ్డరా ఇట్లాంటి అనుభవాలు వస్తూ ఉంటాయి. అంటే మనుషుల మధ్యలో ప్రేమలు లేవు. జీవితం శాశ్వతం అనుకుంటున్నారు, డబ్బు శాశ్వతం అనుకుంటున్నారు, అధికారం శాశ్వతం అనుకుంటున్నారు, బలగం శాశ్వతం అనుకుంటున్నారు. దేవుని బిడ్డ, అసలు ఏది శాశ్వతం కాదు అని వాక్యం హెచ్చరిస్తాం. అసలు నీ జీవితమే శాశ్వతం కాదు, అసలు నీ దేహమే శాశ్వతం కాదు. కాబట్టి శాశ్వతం కాని ఈ దేహం పైన పగలో, కక్షలో, లేకపోతే అధికార దుర్వినియోగం ఇవన్నీ వాడుకుంటూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డన ఎవరికి వాళ్ళే హాని చేసుకుంటున్నారు, ఎవరికి వారే హాని చేసుకుంటున్నారు. మనుషుడు ఏమి విత్తుతాడు చెప్పండి? ఆ పంటే కోస్తాడు అన్నట్టుగా ఎవరికి వాళ్ళే తమ గొయ్యిని తామే తీసుకుంటున్నారంట. దేవుని బిడ్డరా, జీవితంలో దుర్దినాలు అవి ఏ రోజున మొదలవుతాయో, ఏ రోజున వస్తాయో అది ఎవరికి తెలియదు అని వాక్యం హెచ్చరిస్తా ఉంది. వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పండి. సంతోషం లేకుండా సంతృప్తిగా నిద్రపోయే మనిషి భూమి మీద ఉన్నాడా? సంతోషం లేకుండా సంతృప్తిగా నిద్రపోయే మనిషి ఉన్నాడు. డబ్బు ఉన్నవాడికి కూడా నిద్ర పట్టదు. డబ్బు ఉన్నవాడు కూడా నిద్ర పట్టక ఏం చేస్తా తెలుసా? నిద్ర మాత్రలు వేసుకుంటాడు. అది కూడా ఒక దరిద్రమే. అది కూడా ఒక దరిద్రం. నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకోవడం. ఇప్పుడు దేవుని బిడ్డరా, ఏది కూడా భూమి మీద శాశ్వతం కాదు. ఏది కూడా భూమి మీద నిలకడగా ఉండదో. ఈ జీవిత సత్యాన్ని తెలుసుకుంటే ఎవరైనా సరే ఖచ్చితంగా సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటారు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో, భయము కలిగి జీవించు. విమర్శ సమయం ఒకటి రాబోతూ ఉంది అని వాక్యం హెచ్చరిస్తాం. తీర్పు తీర్చే సమయం ఇక్కడ చూస్తున్న 11వ అధ్యాయంలో, ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనంలో, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తిపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం తెచ్చుకో. జ్ఞాపకం ఉంచుకో. ఏ జ్ఞాపకం ఉంచుకోవాలన్నా? ఏ జ్ఞాపకం ఉంచుకోవాలి? దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చును అని జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం ఉంచుకో, అది మర్చిపోవద్దు. దేవుని బిడ్డల ఆ జ్ఞాపకం ఉంటే ఖచ్చితంగా మనిషి జాగ్రత్త పడతాడు. విమర్శ సమయమున, తీర్పు దినాన తప్పించబడతాడు. జాగ్రత్త లేకపోతే పెను ప్రమాదంలో పడతాడు. దేవుని చేత పట్టబడితే, దేవుడు ఒక మనిషిని రోగానికి అప్పగిస్తే, దేవుడు ఒక మనిషిని ఇరికిస్తే, దేవుడు ఒక మనిషిని మరణానికి అప్పగిస్తే ఇక ఆ మనిషిని ఎవరు కూడా తప్పించలేరు. హల్లెలూయా. అందుకని వాక్యం ఏమిటండి? అంత దుస్థితి, దుర్దినం రాకముందే సృష్టికర్తను స్మరించుకో, జ్ఞాపకం ఉంచుకో. దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడు అని జ్ఞాపకం ఉంచుకొని సృష్టికర్తను స్మరించుకుంటే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఒక మనిషి మీద దాడి చేసి, ఒక మనిషిని చంపి, ఒక మనిషి జీవితంతో ఆడుకొని, ఒక కుటుంబంతో ఆడుకొని నీవు ఎంతో కాలం సంతోషంగా ఉండలేవు. నేను సంతోషంగా ఉన్నావు అనుకుంటాను, కానీ వారికి కొన్ని దినాలు గడిచిపోకముందే కొన్ని సంవత్సరాలు వచ్చేస్తామంటే ఇక జీవితంలో నాకు సంతోషం లేదు, నాకు ఈ సంవత్సరం అంతా ఇదే అని చెప్పుకునేటువంటి దుర్దినాలు వారి జీవితంలోకి దేవుడే పంపిస్తే ఇక వారిని ఎవరైనా తప్పించగలరా? దేవుని బిడ్డ. అందుకని వాక్యం ఏముంటుందంటే చూడండి, 12వ అధ్యాయం ఏముంది? 13వ వచనంలో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి
ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మానవ కోటికి విధి. ప్రతి దేవుని బిడ్డరా, తప్పించబడతావు. నువ్వు తప్పించబడాలంటే, కనికరించబడాలంటే, రక్షించబడాలంటే సృష్టికర్తను స్మరించు. సృష్టికర్తను స్మరించుకో. అంటే ప్రతిదినం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థించుకో, ఆయన పాదాల దగ్గర గడుపు. అప్పుడు నీవు కనికరించబడతావు అని వాక్యము సెలవిస్తావు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. ప్రతి దేవుని బిడ్డలారా, ఫలితము కొన్నిసార్లు ఏదైనా సరే ఒక మనిషి చేసేటప్పుడు అది రుచిగా ఉండొచ్చేమో, కానీ ఫలితం వచ్చేసరికి చాలా చేదుగా ఉంటుంది. ఎక్కడ మనిషి పట్టుబడతాడో, దొరుకుతాడో చూడండి. ప్రసంగి గ్రంథంలోనే ఉంది 9వ అధ్యాయంలో. ప్రతి దేవుని బిడ్డలారా 12వ వచనం, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. తమ కాలము ఎప్పుడు వచ్చునో తెలుసా మనిషికి? నాకేంటి, నేను అందగాన్ని, నాకేంటి నేను విద్యావంతుడను, నాకేంటి నేను ఉద్యోగస్తుడు, నాకేంటి నేను ధనవంతుడను, నాకేంటి నేను డాక్టర్ని, నాకేంటి నేను శాస్త్రవేత్తని, నాకేంటి అనుకుంటా ఉండొచ్చు మనిషి. కానీ ఏ నిమిషంలో లబ్డబ్ ఆగిపోద్దో చెప్పండి తెలియదు. ఏ నిమిషంలో లబ్డబ్ ఆగిపోద్దో తెలియదో. అర్థమవుతున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. తమ కాలము ఎప్పుడు వచ్చునో, అది ఎలాగొచ్చునో, అది ఎలాగొచ్చునో నరులు ఎరుగరో. ఇది కనుక గుర్తు చేసుకుంటే, ఈ జీవిత సత్యాన్ని తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, దేవుని స్మరించుకుంటూ ఉంటారు. అదేముందయ్యా, నువ్వు చేసిన బొమ్మనయ్యా, ఈ ఊపిరి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో నాకు తెలియదయ్యా, ఇది కేవలం నీ కృపయ్యా అని ఆయన నామాన్ని స్మరించుకుంటా ఉంటే వారు ధన్యులు అవుతారు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు అని వాక్యం హెచ్చరిస్తావు. నిన్ను సృష్టించిన వాడు దేవుడు. నీ చేత ఏది ఎవరు సృష్టించబడినా సరే అది ఎప్పటికీ దేవుడు కాదు. అదిలో చెప్పండి. ప్రతి దేవుని పెట్టారా, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఏమంటున్నాడంటే, విమర్శ సమయం ఒకటి ఉంది, తీర్పులోకి తీసుకొస్తా అంటాడు. మనుష్యులు ఇక్కడ ఏముంది 9వ వచనం 9వ అధ్యాయంలో, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరో. అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏంటి ఎగ్జాంపుల్? చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు. చేపలు అనుకుంటాయి, అబ్బా ఇంత సముద్రంలో ఇక మనకి స్వేచ్ఛ ఉంది, ఎంతసేపని ఎగరొచ్చు, ఆడుకోవచ్చు, ఏదొచ్చు చేపలు అనుకుంటాయి. కానీ ఒక టైం వస్తుంది. ఏ టైం అది? బాధాకరమైన సమయం. ఆ బాధ ఎలా వస్తుందంట? వలలో చిక్కుబడే సమయం. ప్రతి మనిషికి ఒక టైం ఉంది. ఏ టైం అది? దేవుడేసే వలలో పట్టుబడతాడు. దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వారికి వలేస్తాడంతే. ఒక రాజు ఎట్లా బాగా గర్వించి రంకెలేస్తూ ఉన్నాడు. అసలు ఆ దేవుడు ఎవడు, యెహోవా ఎవడు అంటాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇదిగో సన్హెరీబు, నువ్వు నా మీద రంకెలేస్తున్నావా? నీవు రంకెలేస్తున్నావా? ఇదిగో నీ ముక్కుకు గాలం వేస్తా అంటాడు. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికైనా సరే గాలం వెయ్యాలంటే ఆయనకి పెద్ద పనా? ప్రతి దేవుని బిడ్డలారా, బాధాకరమైన సమయం చేపలో. ఇక మాకేంటిలే, ఈ సముద్రం అంతా మాదే, ఈ సముద్రంలో మేము ఈదొచ్చు, ఎగరొచ్చు, గంతులు వేయచ్చు అనుకుంటూ ఉంటాయి. కానీ ఒక టైం వచ్చింది. ఏ టైం అయ్యేటిది? బాధాకరమైన టైం. బాధాకరమైన టైం. ప్రతి దేవుని బిడ్డ, బాధలు చూడని మనిషి చెప్పండి. బాధలు లేని మనిషి కాదు, బాధలు చూడని మనిషి భూమి మీద లేడు, ఉండడం. బాధలు చూడని మనిషి భూమి మీద ఉండడు. దేవుడు ఒక మనిషిని పరిగెత్తించాలంటే
కదా. ఒక మనిషిని దేవుడు పరిగెత్తించాలంటే దేవునికి పెద్ద లెక్క. మీకు అర్థమవుతుందా? దేవుడు ఒక మనిషిని పరిగెత్తించాలంటే, నిద్ర లేకుండా చేయాలంటే, మనసులో ఒక కలవరాన్ని పుట్టించాలంటే, మనసులో ఒక తుఫాను పుట్టించాలంటే దేవునికి పెద్ద లెక్కేం కాదు. కానీ దేవుడు ఎందుకు ఎవరిని శిక్షించకుండా ఉన్నాడంటే, ఇంకా మారతారులే, తెలుసుకుంటారులే. అందుకని దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా రాకపోవటం వలన, కలగకపోవటం వలన మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారంట. దేవుడు ఏంటి, ఇంకా మారతారులే, తెలుసుకుంటారులే అని అవకాశం ఇస్తుంటే, ఈ అవకాశాన్ని వారు ఇలా వాడుకుంటున్నారు. ఖచ్చితంగా అటువంటి వారి జీవితంలో ఒక సమయం వస్తుంది. ఏ సమయం అది? బాధాకరమైన సమయం, వలలో పడే సమయం. తర్వాత ఏమంటాడు? పిట్టలు వలలో పడతాయి. మనం అందరం పిట్టలు అంటే వాళ్ళమే. హల్లెలూయా చెప్పండి. పిట్టలు అనుకుంటే అంట, మేము ఎంత ఎత్తైన ఎగరగలము, ఎంత దూరమైనా ఎగురుతూ పోగలము, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరో, మమ్మల్ని ఎవరు ఆపలేరు. ప్రతి దేవుని బిడ్డలారా, వాక్యం పిట్టలు కూడా ఒక టైం వచ్చినప్పుడు అని చెప్పండి వదలపడు. దుర్దినాలు ఏ రూపంలో వస్తే ఎవరికి తెలియదు. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు పరిగెత్తించకముందే, దేవుడు నిద్ర లేకుండా చేయకముందే ఎవరైతే మేలుకొని ఆ దేవుణ్ణి, ఆ సృష్టికర్తను స్మరించుకుంటారో వారు ధన్యులు కుదురుగాక. ఇక్కడే ఉంది, పిట్టలు వలలో పట్టబడినట్లుగా. ఏ కాలం అంట? అశుభ కాలం. ఒక కాలం ఉంది. ప్రతి మనిషికి ఒక మాట ఏమని తెలుసా? శుభం కలుగుగాక. శుభం, నీకు శుభం కలుగాక, నీకు జయం కలుగాక అని అనుకుంటూ అలా కాలంలో కళ్ళగంట గడిచిపోతూ ఉంటారు. ప్రతి దేవుని బిడ్డలారా, ప్రతి మనిషిలో కూడా దేవుడు ఒక టైం పెట్టాడు. ఏ కాలం అనేది? అశుభకాలం. ప్రతి దేవుని బిడ్డలారా, మనము ఆయన చేత సృష్టించబడిన వారం. ఆయన గనక ఒక మనిషి జీవితానికి డ్యామేజ్ చేస్తే ఇక వాడు పరిగెత్తటమే. నిద్ర ఉండదు, ప్రశాంతత ఉండదు. ఎక్కడికి పరిగెత్తిస్తాడు? ఆ ప్రాణం కాపాడుకోవడం కోసం అల్లల్లాడుతూ ఉంటాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రతి మనిషికి ఒక కాలం వచ్చింది. ఏ కాలం అది? అశుభకాలం. ఆ అశుభకాలం రాకముందే, శిక్ష రాకముందే, తగిన శిక్ష రాకముందే నీవు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటాడు. నీవు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అశుభకాలం ఏమైందంట? హఠాత్తుగా. అక్కడే ఉంది 12వ వచనంలో, హఠాత్తుగా. అది హఠాత్తుగా. అసలు ఆ మాట వింటేనే మనిషి అడలెత్తిపోతాడు అంతే. ఒక మనిషిని దేవుడు హడలెత్తించాలంటే కదా, దేవునికి పెద్ద లెక్కైన విషయమేం కాదు. హఠాత్తుగా. అందుకనే సామెతల గ్రంథకర్త అంటాడు, ఇదిగో ఎన్నిసార్లు గద్దించినను లోబడని వారు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రతి దేవుని బిడ్డ దేవుడు ముందు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. గద్దింపు లేకుండా, హెచ్చరిక లేకుండా ఎవరిని కూడా శిక్షకు అప్పగించాడు అంటే అంతకుముందు దేవుడు పలు పర్యాయములు గద్దించాడు, చెప్పండి, హెచ్చరించాడు. ఇది వాస్తవం, ఇది జీవిత సత్యం. ఇది అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. అశుభకాలం హఠాత్తుగా, అనుకోకుండా, ఊహించకుండా, అసలు ఇలా జరిగిద్దని నేను కథలో కూడా అనుకోలేదు అని చెప్పుకునే దుర్దినాలు వస్తాయి అంటే మనిషి జీవితంలోకి. ఇలా అనుకోలేదు, ఇలాగైద్దని, నా కుటుంబం ఎలాగైద్దని, నా జీవితం ఎలాగైద్దని అసలు నేను ఎప్పుడూ కళలో కూడా అనుకోలేదు. 3 పువ్వులు 6 కాయల్లో నా జీవితం సాగిపోద్ది అనుకున్నాను, కానీ నా జీవితం ఎలా తలకిందులైపోద్దని నేను ఏ రోజు కూడా కళలో కూడా నేను అనుకోలేదు, ఊహించలేదు. అనుకునే దుర్దినాలు వస్తాయంట. హఠాత్తుగా ఏం కలిగింది? తమకు చేటు కలుగునప్పుడు.
చెప్పండి, ఎంతసేపు మనిషి రంకులేసేది? ఎంతసేపు మనిషి గర్వం? మనిషి గర్వం ఎంతసేపు? మనిషి అతిశయం ఎంతసేపు? ప్రతి దేవుని బిడ్డరా, మనిషి గర్వం ఎంతసేపు? మనిషికి ఉన్న అతిశయం ఎంతసేపు? మనిషికి ఉన్న ధనం ఎంతసేపు? బలగం ఎంతసేపు? చదువు ఎంతసేపు? ఆ టైం వచ్చినప్పుడు ఏది నీకు అక్కరకు రాదు, ఏది అక్కరకు రాదు. అందుకనే ప్రతి దేవుని బిడ్డరా, అంత పరిస్థితి, దుస్థితి, దుర్దినం రాకముందే వాక్యం ఏమంటుంది? నీవు నీ సృష్టికర్తను స్మరించుకో, నీ సృష్టికర్తను స్మరించుకో. హఠాత్తుగా చేటు కలగకముందే, చిక్కుపడకముందే. తర్వాత ఏముంది? వారు చిక్కుపడుదురో. దేవుడు ఒక మనిషిని చిక్కుల్లో పడేస్తే, ఎవరైనా ఒక మనిషిని చిక్కుల్లో పడేస్తే దేవుడు కాపాడతాడు. ఒక మనిషిని దేవుడు చిక్కుల్లో, ఒక మనిషిని ఇంకొక మనిషి చిక్కుల్లో పడేస్తే దేవుడు కాపాడతాడు. కానీ దేవుడు ఒక మనిషిని చిక్కుల్లో పడేస్తే ఇక ఆ మనిషిని ఎవరైనా కాపాడగలరా? తప్పించగలరా? ఆదుకోగలరా? అందరూ చేతులు ఎత్తటమే, అందరూ చేతులు ఎత్తటమే. ఇంకొక మాట చెప్పాలంటే అందరూ ముక్కులు సీములు తుడుచుకోవడమే. మీకు అర్థం కాల అంటే ఏడవడం తప్ప ఇంకేమీ లేదు. ఇక ప్రతి దేవుని బిడ్డలు, ఒక మనిషిని దేవుడు చిక్కుల్లో పడేస్తే ఇక ఆ మనిషిని ఎవరు కూడా తప్పించలేరు. ఒక టైం వస్తుంది, అశుభకాలము. నేను ఎంత మంచిగా ఉన్నా సరే నా పరిస్థితి ఇట్లా ఉందేంటి అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. కానీ దుర్మార్గులే బాగున్నారు అనుకుంటారు. కానీ దుర్మార్గులకు, దుష్క్రియలు చేసేవారికి ఖచ్చితంగా ఒక టైం వస్తుంది. ఆ ఉగ్రత అది ఎలా ఉంటుందంటే, అది జీవితంలోకి వారు మళ్ళీ కోలుకోలేని దెబ్బ తగిలిద్దామంటే, జీవితంలో మళ్ళీ కోలుకోలేని దెబ్బ. దేవుని బిడ్డలారా, చూద్దాం ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట చూస్తూ ఉన్నాం. ప్రసంగి 8వ అధ్యాయంలో 5వ వచనంలో, ధర్మము ఆచరించు వారికి కీడేమీ సంభవింపదో, సమయము వచ్చునని న్యాయం జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందరో. హలో చెప్పండి. సమయము వచ్చునని, న్యాయము జరుగునని జ్ఞానులు మనస్సున తెలుసుకొందరో. ఎవరు ఆ జ్ఞానులు? ఎవరంట? ధర్మమును ఆచరించేవారు. హలో చెప్పండి. ధర్మమును ఆచరించేవారు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, దేవుని ఆజ్ఞలను గైకొనేవారు. దేవుని ఆజ్ఞలు గైకొనేవారు. వారు సమస్తాన్ని మనస్సులోని తెలుసుకుంటారంట. ఏమని? ఖచ్చితంగా న్యాయము జరుగును, ఖచ్చితంగా సమయము వచ్చును. ప్రతి దేవుని బిడ్డరా, ఈనాడు ధర్మం పేరు చెప్పి అధర్మ కార్యాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ధర్మం పేరు చెప్పి అధర్మ కార్యాలు, దుష్క్రియలు, దుర్మార్గాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. గడ్డిలాగా పెరుగుతున్నారు, ఏపుగా ఎత్తుగా పెరుగుతున్నారు. కానీ ఒక టైం వస్తుంది, పడిపోయే టైం. వారు చేసే పనులు వారితో పోవు, వారి బిడ్డల మీదకి కూడా శాపం తీసుకొచ్చుకుంటున్నారు వాళ్ళు. ధర్మం పేరు చెప్పి అధర్మ కార్యాలు చేసేవారు, దుష్క్రియలు చేసేవారు ప్రతి దేవుని బిడ్డన ఖచ్చితంగా వారి జీవితంలో అశుభ కాలాన్ని చూస్తారో, వారి కుటుంబం మీదకి వారు శాపాన్ని తెచ్చుకుంటారో, అది రాకముందే ఆ నటన విడిచిపెట్టి జీవిత సత్యాన్ని తెలుసుకొని సృష్టికర్తను స్మరించుకుంటే మంచిది అని వాక్యము హెచ్చరిస్తాం. వాక్యం ఏముంటుంది? ధర్మము ఆచరించే వారికి కీడేమియో సంభవించదు. దేవుని ఆజ్ఞలు గైకొనే వారు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో వారు సంతృప్తికరంగా సమాధానకరంగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా వారికి ఉన్న సమాధానాన్ని, వారికి ఉన్న సంతోషాన్ని పాడు చేయాలని చూస్తే కొంతకాలము వీరు బాధపడొచ్చేమో, కానీ వారు దీర్ఘకాలము వారు చాలా శిక్ష అనుభవిస్తారు. కానీ తర్వాత వీరికి కృప చూపించి దేవుడు వారికి కావలసిన సంతృప్తిని, సమాధానాన్ని, ఆనందాన్ని దేవుడు వారికి ఇస్తాడు, ఇచ్చునుగాక. ఎవరైతే అధర్మం చేస్తారో, అంటే ధర్మం పేరు చెప్పుకొని అధర్మ క్రియలు చేస్తారో, దుర్మార్గాలు చేస్తారో, ఖచ్చితంగా దేవుడు వారిని వదిలిపెట్టడో. గడ్డి పచ్చగా పెరుగుతుంది అని
వాళ్ళే బాగున్నారు అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఆ గడ్డి ఎప్పుడో వాలిపోద్ది. ఒక టైం గాలి తోలితే ఏమవుద్ది? ఒక పెనుగాలి, ఒక తుఫాను తోలితే ఆ పచ్చగా ఏపుగా పెరిగిన ఆ గడ్డి ఖచ్చితంగా నేల చూపు చూడాల్సిందే, చూచునుగాక. కొంతమంది ఆ విధంగా గడ్డిలాగే పెరుగుతున్నారు పచ్చగా. మాకు ఎదురులేదు అనుకుంటారు. కానీ వారి జీవితంలోకి ఒక కాలం వస్తుంది. ఏ కాలం అది? అశుభ కాలము, దుర్దినాలు. అది వారితో పాటు వారి కుటుంబం అంతటికీ అది ఆ శాపం తెచ్చుకుని, వారు అన్యాయం చేసి అధర్మం చేసి సంపాదించుకొని వారి బిడ్డలకి పెడుతున్నారు చూడు. అది వారి బిడ్డల దేహాల్లో ఒక పాపంగా పనిచేస్తూ ఉంటుంది. అది చాలా పాపం. బిడ్డలకు అది పాపంగా శాపంగా ఉంటుంది వారితో పాటు. అందుకని కొన్ని సందర్భాల్లో వాక్యం ఏంటంటే, తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డల మీద వేస్తూ ఉంటారు. అంటే దేవుడు బిడ్డలని ఎందుకు శిక్షిస్తాడంటే వీళ్ళని ఉక్కిరి బిక్కిరి చేయడం కోసం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎవరైతే ధర్మం పేరు చెప్పి అధర్మ క్రియలు చేస్తారో దేవుడు వారిని ఉక్కిరి బిక్కిరి చేయడం కోసమే. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఈ బిడ్డలకు కూడా అదే మార్గంలో అంటే ఆ శిక్ష ఉంటుంది. కానీ బిడ్డలు తెలుసుకొని కొరహు కుమారులు ఏం చేశారు? దేవుని సన్నిధిలోకి పరిగెత్తుకొని వచ్చారు. ఆ విధంగా వీళ్ళు వస్తే ధన్యులు అవుతారు. కానీ వీళ్ళు కూడా అదే మార్గంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ శిక్ష వారి జీవితంలో వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో అది ఎవరికి తెలియదు. కానీ సృష్టికర్తకు మాత్రం తెలుసు. పెట్టెలు అనుకో, చేపలు అనుకో వల్ల పడుతుంది. కానీ ఆ టైం వచ్చినప్పుడు వదలు పడిన తర్వాత ఎంత ఏడ్చినా ఇక ఆ పనిష్మెంట్ తప్పదు. దేవుని పెట్టారు. అందుకని వాక్యం ఏమిటండి? దుర్దినాలు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరాలు రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. అంటే ఎంత త్వరగా మారు మనసు పొందుతావో అంత మంచిది అని. ఎంత త్వరగా మనసు మార్చుకుంటావో, ఎంత త్వరగా జీవితాలను సరి చేసుకుంటావో, ఎంత త్వరగా జీవితాలను చక్కబెట్టుకుంటావో, ఎంత త్వరగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావో అంత మంచిది అని వాక్యం హెచ్చరిస్తావు. నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో, స్మరించుకో. నీ సృష్టికర్తను నువ్వు స్మరించుకుంటే నువ్వు కనికరించబడతావు. కనికరించబడదుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.